నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా మంచి వ్యక్తి. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు 100% నెరవేర్చుకునే వ్యక్తిత్వం, ధైర్యం ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మానవ వనరుల శాఖ, విద్యాశాఖ ఇవ్వడం నిరుద్యోగులకు ఎంతో ఊరట కలిగించే విషయం. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సినిచ్చి నిరుద్యోగుల్లో ఆనందాన్ని నెలకొల్పాడు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి డిఎస్సి ఇవ్వడం అనేది చాలా మంచి విషయము. గత ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులను మోసం చేసింది. చివరికి 16,000 పోస్టులు ఉండే దాటిని కేవలం 5,000, 6,000 పోస్టులతో, అది కూడా సాధ్యం కాని సమయంలో నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసింది. ఈ విషయంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉండి జగనన్న గారికి చుక్కలు చూపించి నారా లోకేష్ బాబు గారికి పట్టం కట్టారు. ఇది రాష్ట్ర నిరుద్యోగులందరికీ ఎంతో శుభపరిణామం. ప్రజా దర్బార్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ప్రజా దర్బార్ అనేది చాలా మంచి విషయము. ఎందుకంటే ప్రజలతో డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడడం వల్ల వారి సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వం ఇలాంటి విషయాలు ఎప్పుడూ చేయలేదు. అసలు ఆయన జనాల్లోకి రావడానికే భయపడేవాడు. జనాల్లో వస్తే కదా తెలిసేది. ఇది ప్రజా దర్బారు ఉండడం వల్ల రాష్ట్ర స్థాయిలో ఎక్కడి నుంచి వ్యక్తి పరిష్కారం కాని సమస్యలను ఈయన దృష్టికి, నారా లోకేష్ సార్ దృష్టికి తీసుకురావడం వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఆయన చేసిన ఇంకో మంచి పని ఏమంటే, ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా తన సిబ్బంది ద్వారా నా దగ్గరికి సమస్యలకు పరిష్కారం కోసం వచ్చే వ్యక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పే ఉద్దేశంతో తన సిబ్బందికి ఆ వినతి పత్రాలు తీసుకొని దాని ద్వారా పరిష్కారానికి కృషి చేయడం అనేది చాలా మంచి విషయం. నారా లోకేష్ గారిని కామెంట్ చేశారు కదా, వాళ్ళకి మీరేం చెబుతారు? వారి కామెంటు, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మురుగుతాయి మేడం, అలాగనే ఇది కూడా అంత తప్ప ఏం లేదు. ఇంకా ఆ ఒక్క మాటలోనే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.